దేవుడు ఈ ఆజ్ఞలను వివరించి చెప్పెను. ఈ దేవుడనైనా యెహోవాను నేనే దాసుల కృపైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అంతే గాని, క్రింది భూమి అంతే గాని, భూమి క్రింద నేల అంతే గాని యుండు దేని రూపమునైన విగ్రహమునైన నీవు చేసుకొని వాటికి సాగిలపడు, వాటిని పూజింపకూడదు. ఎలాగనగా ఈ దేవుడనైనా యెహోవానకు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషములు కుమారుల మీద రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొను. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవా విశ్రాంతి దినము. దానిలో నీవైన నీ కుమారుడైన నీ కుమార్తెైన నీ దాసుడైన నీ దాసియైన నీ పశువైన నీ ఇళ్ళలో పరదేశి ఏ పని చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశము భూమియు సముద్రము వాటిలోని సమస్తము సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినము ఆశీర్వదించి దాని పరిశుద్ధపరిచి దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవలెను. నీ తల్లిని సన్మానించు. నరహత్య చేయకూడదు. వ్యభిచరింపకూడదు. దొంగిలకూడదు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైన అతని దాసినైన అతని ఎద్దునైన అతని గాడిదనైన నీ పొరుగువాని దేనినైనా ఆశింపకూడదు అని చెప్పెను. ఆమేన్. ప్రేమాగలమా ప్రియ రక్షకుడా ప్రభువా కనికరించి నేని ఆజ్ఞలు గైకొనుటకు మాయాత్మలను ప్రేరేపించు. లూకాసు వార్త 17వ అధ్యాయం 16 వచ్చిన ఒకసారి చదువుదామండి. లూకాసు వార్త 17:16. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. ఒకసారి గొప్ప శబ్దంతో ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి చాలా పెద్ద కేకలు పెట్టుకుంటా, ప్రభువా మీకు వందనాలు అని గొప్ప శబ్దంతో కేకలు వేసుకుంటా వచ్చి ఆయన పాదాల దగ్గర పడ్డాడంటండి. దేవుని స్తోత్రం చెప్దాం. అసలు ఏం జరిగింది? అంత అద్భుతం ఏంటి ఏమండి? అది పెద్ద అద్భుతం అంటారా? అంటే కొంచెం పైనుంచి చదివితే మనకి అర్థమవుద్ది. 12వ వచనం నుంచి 11వ వచనం నుంచి చదువుదామండి. ఆయన యెరూషలేమునకు ప్రయాణం అయిపోవచ్చు. సమరయ గలిలయ మధ్య వెళుతూ ఉన్నారంటండి. యేసు ప్రభు వారు ప్రయాణమై ఎక్కడికి వెళ్తున్నారు? యెరూషలేముకు వెళ్తా ఉన్నారు. ఆయన మధ్యదారిలో సమరయ గలిలయ అనేటువంటి ప్రాంతానికి మధ్యలో వెళ్తా ఉన్నారు. ఎంతమంది అంటండి? అంటే ఆయన యొక్క గ్రామంలోనికి వెళుచుండగా సువార్త నిమిత్తం యేసుప్రభు వారు ఏం చేసేవారు? ప్రతిరోజు కూడా సువార్త ప్రకటిస్తూ ఉండేవారు. 30 సంవత్సరాల వయసులో బాప్తీసం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రతిరోజు సువార్త ప్రకటించేవారు. ఎక్కడైనా సరే ఆయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు నచ్చి, ప్రభువా మాకు ఇక్కడ కొన్ని రోజులు ఉండిపోవాలి అంటే ఆయన ఏమనేవారు? నేను నేనేమో ఇంకా మరి ప్రకటింపవలసినటువంటి గ్రామాలు ఇంకా అనేకమై ఉన్నాయి. నేను అందు నిమిత్తమే పంపబడ్డాను. దేనికోసం అంటండి? అందరికీ సువార్త అందించడానికి.
అందరికీ సువార్త అంటే ఏంటి అంటే ఆత్మకు రక్షణ. ఏమండి? స్వస్థతలు శరీరానికి కదా! ఈ శరీరం ఎప్పుడైతే బలహీనం అవుద్దో ఆత్మ ఏమైపోద్దండి? కృంగిపోద్ది. ఏవండి? నా ఆత్మ బావుందండి, శరీరం బాలేదు అంటే ఇక్కడికొచ్చి వాక్యం చెప్పగలమండి? ఏవండి? 2 బావుంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతాం. మనసు బాగోని వాళ్ళని చూస్తా ఉంటాం. ఆరోగ్యం బావుంటది. అందంగా ఉన్నట్టుంటారు. మైండ్ బాగోదనుకోండి. ఆ తర్వాత వాళ్ళు మాట్లాడినప్పుడు మనం అర్థమవుతది. వీళ్ళకి మైండ్ సరిగా లేదు. లోపల ఉన్నటువంటి పరిస్థితి అనమాట. కాబట్టి నిజంగా ఆత్మ, శరీరం బావుంటేనే మనిషి యొక్క జీవితం ముందుకి నడుస్తది. కాబట్టి యేసుప్రభు వారు సువార్త ప్రకటించడం అంటే ఆత్మరక్షణ. ఆయన పరలోక రాజ్యం కోసం. పరలోక రాజ్యం అంటే మనిషి మనం చనిపోయిన తరువాత ఎక్కడుండాలండి? ఎక్కడుండాలి మనం చనిపోయిన తర్వాత? అందరూ నమ్ముతారు గదా! క్రిస్టియన్స్ అందరూ నమ్ముతారు. అందరూ కూడా మాకు ఉందమ్మా మోక్షం అంటా ఉంటారు. కానీ మరి అది సరిగ్గా చూసుకోపోతే అది మరి ఈ లోకంలో ఉన్నప్పుడే ఏవండి? సరిగ్గా తెలుసుకోపోతే చాలా డేంజర్ అయిపోద్ది. ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఏదో పై భక్తులుగా ఉంటే కుదరదండి. నార్మల్‌గా ఉంటే కుదరదండి. దేవునికి మ్రొక్కాలి గాబట్టి మ్రొక్కుతున్నాం అంటే కుదరదండి. ఆయన్ని పూర్తిగా తెలుసుకోవాలి. అందుకోసం యేసుప్రభు వారు పరలోక రాజ్యం సమీపించిందని సువార్త ప్రకటించేవారు. మరి శారీరకంగా చాలా రోగులుగా ఉన్న వారందరినీ కూడా ఆయన బాగు చేస్తా ఉన్నారు. అలాంటి పరిస్థితిలో సమరయ్య, గలిలయ గుండా వెళతా ఉంటే 10 మంది కుష్ఠరోగులు ఎదురొచ్చారంటండి. చదువు నాన్న. యేసుప్రభువా ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి మనం మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చూస్తే గనక ఒక కుష్ఠరోగి వచ్చి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి ఏం చేశాడండి? ప్రభువా మీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అంటే, నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పి అతన్ని ఇలా ముట్టుకున్నారంటండి ఆయన. అని చెప్పగానే ఏమైపోయిందంటండి? తక్షణమే వాని కుష్ఠరోగం శుద్ధి అయిపోయింది. అంటే యేసు ప్రభువారు కుష్ఠరోగులను కూడా ముడతారనమాట. ఇంతవరకు కూడా వాళ్ళకి తెలీదు. అంటే యేసు ప్రభువారు ఆ కుష్ఠరోగిని ముట్టారు, స్వస్థపరిచారు అని చదువుతారు. ఈ 10 మంది కుష్ఠరోగులను కూడా ముట్టారని తెలుసు. అయినప్పటికి కూడా ఈ రోజైనా ఎవరైనా అటువంటి విశ్వాసం ఉంచుతారండి? అటువంటి విశ్వాసం ఉంటదా? కుష్ఠరోగం వచ్చిందనుకోండి ఉంటదా? ఉండదు కదా! మంచి మెడిసిన్ ఎక్కడుంటది? మెడిసిన్ కనిపెట్టారా లేదా అనుకుంటారు. కానీ వీళ్ళు 10 మంది కూడా ఆ వార్త విన్నారు. అలాంటిది మనకు జరిగితే ఎంత బావుండును అనుకున్నారు. తీరా చూస్తే యేసు ప్రభువారు ఆ దారిన వస్తున్నారు. చాలా మంది కూడా వస్తా ఉన్నారు. వారు మరి దూరమున నిలిచి ఏమంటున్నారు? యేసు ప్రభువా మమ్మల్ని కరుణించండి. దూరంగానే ఉన్నారు. వాళ్ళ దగ్గరికి రావడానికి వాళ్ళకి సాహసం లేదనమాట. కుష్ఠరోగులను చూస్తే ఎవ్వరైనా ఏం చేస్తారండి? ఏవండి? కుష్ఠరోగులంటే భయమా కాదా? ఒక కుష్ఠరోగి వచ్చి ఇక్కడ మైక్ పట్టుకొని ఏవండి? మైక్ పట్టుకొని చెప్పారనుకోండి. మళ్ళీ నేను వచ్చేసి ఇలా పట్టుకోగలడానికి ధైర్యం ఉంటదా? వాళ్ళొచ్చి కుర్చీలో కూర్చున్నారనుకోండి. మళ్ళా వచ్చి కూర్చోవడానికి ఉంటదండి ధైర్యం? చెప్పండి. అలా మనం ఓపెన్‌గా చెప్దాం. అవునా కాదా? వాళ్ళు ఏ మంచినీళ్ళు పోస్తున్నారనుకోండి. త్రాగటగలరా ఎవరైనా? కుష్ఠరోగులే అక్కర్లా. కొంచెం బొల్లుందనుకోండి. ఏవండి? ఆ బొల్లి ఉన్నవాళ్ళు ఇంట్లో వాళ్ళు బానే ఉంటారు. దూరం వాళ్ళొచ్చి కుర్చీలో కూర్చున్నా ఏవండి? కొంచెం కష్టంగానే ఉన్నట్టుంటది. అంతేనా కదా? వీళ్ళు ధైర్యం సరిపోలా. దూరమున నిలిచి యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుమని కేకలు వేశారు. హ్మ్. ఆయన వారిని చూచి మీరు అంత దూరంలో ఉంటే ఆయన ఇంకేమనలేదండి. మమ్మల్ని కరుణించు అన్నప్పుడు ఆయన చెప్పిన మాటేంటి? మీరు వెళ్ళి మీ దేహాలు యాజకునికి కనపరచుకోండి. యాజకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతది అంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం మరి లేవియాకాండంలో చూస్తే గనక ఉంటాయండి. మచ్చలుంటాయి. ఏవండీ? ఆ మచ్చ డౌన్‌గా ఉండి, ఏవండీ? తెల్ల వెంట్రుకలొచ్చుంటే, అవి స్పర్శ లేకుండా ఉంటే, దాన్ని బట్టి యాజకుడు నిర్ణయిస్తాడు. ఇది కుష్ఠరోగమా? కాదా? అది తగ్గిపోయిందనుకోండి, కొంతమంది ప్రార్థన చేసుకుంటే తగ్గిపోయిందనుకోండి, మోషే నియమించిన కానుక ఉంటది. ఆ కానుక వేసుకొని మళ్ళా సమాజంలో చేరతారు. అక్కడ ఉన్నటువంటి యాజకుడు డిసైడ్ జేయాలి. అంటే మనకి డాక్టర్ సర్టిఫికేట్ వచ్చినట్టనమాట. అలాంటి పరిస్థితిలో మీ దేహాలు యాజకునికి కనపరుచుకోండి అంటే అర్థం ఏంటి? ఇంక మీకు తగ్గిపోద్ది వెళ్ళండి అని అర్థం. వీళ్ళు వెళ్ళిపోతా ఉన్నారంటండి. అందరూ కూడా చదవండి. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. దేవుని స్తోత్రం చెప్దాం. యేసుప్రభు వారు చాలా కనికరం కలిగినటువంటి దేవుడు. కృప కలిగినటువంటి దేవుడు.
అంటే మా దేవుడికి ఉంటుందండి అనుకుంటారు. మా దేవుడికని కాదండి. ఆయన ఒక్కడే నిజమైన దేవుడు. ఆయన మృతి నొందించేవాడు నేనే, బ్రతికించేవాడు నేనే అన్నాడు. స్వస్థపరిచేది కూడా ఆయనే, గాయాన్ని చేసేది ఆయనే. మన జీవితంలో వచ్చినటువంటి సమస్యలాగా ఉండడం కోసం కాదు గానీ, మనం ఆయన దగ్గరికొస్తే అది అద్భుతంగా మార్చడానికి ఇష్టపడతా ఉన్నారు. చాలామంది ఉంటారు. బోలెడంతమంది కుష్ఠరోగులుంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఆ యొక్క యేసు ప్రభు రావడాన్ని వినియోగించుకున్నారు. వాళ్ళు పరిగెత్తుకుంటా వచ్చి ఆయనకి సాష్టాంగంగా నమస్కారం చేసి, ప్రభువా మమ్మల్ని కరుణించండి అన్నప్పుడు, మీ దేహాలు యాజకుని కనపరుచుకొనమన్నప్పుడు వారు బయలుదేరి వెళుచుండగా వెంటనే స్వస్థత నొందారంటండి. దేవుని స్తోత్రం చెప్దాం. ఆ! ఇలా ఇలా చూసుకోగానే ఏవండీ, కుష్ఠరోగులంటే ఎలా ఉంటారు? తెలుసా? అందరికీ తెలుసా కుష్ఠరోగులు? ఏవండీ? మనకు ఆకలేస్తుంది. నేను గమ్మునే కొంచెం గమ్మున ముగించడానికి ఇష్టపడుతున్నాను. కుష్ఠరోగులంటే ఎలా ఉంటారండి? మీరెప్పుడైనా చూసారా కుష్ఠరోగుల్ని? కొంతమంది చూడలేదేమో. ఈ వేళ్ళు వంకరగా వెళ్ళిపోతాయి. ఏవండీ? ఇలా ముడుచుకుపోతాయి. కొంతమందికి వేళ్ళు ఊడిపోతాయి. కుళ్ళిపోతా ఉంటాయనమాట. వంకాయ కుళ్ళిపోద్ది చూసారా? ఎప్పుడైనా ఫ్రిడ్జ్‌లో పెడితే ఏవండీ, మనం ఒక అర కేజీ వంకాయలు తీసుకొచ్చి పెట్టామనుకో, జాగ్రత్తగా చేసి పెట్టినా కొన్ని 2, 3 వంకాయలు ఏమైపోతాయండి? కుళ్ళుతాం చూసారా? వంకాయలు కుళ్ళిపోయినట్టే కాళ్ళు, చేతులు కుళ్ళిపోతాయి. అక్కడక్కడ కూడా వంకాయలు డ్యామేజ్ అయినట్టే శరీరం కూడా అలాగా డ్యామేజ్ అయిపోద్ది. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు వెంటనే ఇలా శరీరం చూసుకోగానే, నయమాను కుష్ఠరోగం పోయినప్పుడు పసిపిల్ల దేహంలా తన దేహం ఏడోసారి మునిగి లేస్తే యోర్దాను నదిలో ఏమైపోయిందంటండి? పసిపిల్ల దేహంలా వచ్చిందంటండి. అసలు వెంటనే ఎలీషా దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి, ఏమండి, ఎంత బ్రతిమలాడతాడో. అప్పుడు వరకు రోషంగా వెనక్కి తిరిగి పోయినటువంటి వాడు ఈ కానుక పుచ్చుకోవాలి, మీరు ఏదైనా చెయ్యాలి. ఏమండి, ఎంత సంతోషం అండి. పసిపిల్ల దేహంలా మారిపోయిందంటండి. దేవుడు స్వస్థపరిస్తే ఎలా మారుతుంది? పసిపిల్ల దేహంలా. ఈ 10 మంది వెళ్తా ఉండగా ఇలా ఒక్కడు చూసుకున్నాడు. చూసుకోగానే ఏమైందండి? ఇంక పరిగెత్తుకుంటూ వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాడు. గొప్ప శబ్దంతో కేకలు వేస్తా. అది ఎంత టైం పట్టింది అంటే, సపోజ్ ఒక 5 నిమిషాలు కూడా పట్టదు. వాళ్ళు 10 అడుగులు వేసే లోపులోనే అలా మార్పు రావడం చూడగానే వాడు వెనక్కి తిరిగి పరిగెత్తుకుంటూ వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి దేవుని స్తోత్రం చెప్దామండి. దేవుని మహింపరుస్తున్నాడు. దేవా మీకు వందనాలు, నన్ను కరుణించావు నాయన. నా జీవితంలో ఇలాంటిది జరుగుతుందని నేను ఊహించలేదు. ఎన్ని కష్టాలు అనుభవించానో. తల్లిదండ్రుల చేత ద్వేషింపబడ్డం. కడుపున పుట్టిన తల్లి అయినా సరే వాళ్ళని ప్రేమించలేరు. కన్న తల్లిదండ్రులైనా ప్రేమించలేరండి. వాళ్ళకి చదువుకోవడానికి అవకాశం ఉండదు, ఉద్యోగం ఉండదు, ఎవరితో కలిసి ఉండడానికి ఉండదు. ప్రాణం పోద్దా అంటే పోదు. ఏమండి, ఎంత కష్టమో. ఎటు చూసినా గుడ్లు కట్టేసుకుంటా ఉంటారు, రస్సి కారుతూ ఉంటాయి అనమాట. చాలా కష్టమైనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిని దేవుడు ఏం చేశారు? బాగు చేసావయ్యా, మీకు వందనాలయ్యా, ఎంత గొప్ప భాగ్యం అయ్యా అనుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. ఆయన పాదముల యొద్ద సాగిలపడ్డాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఒక 10 నిమిషాల ముందు ఒక కుష్ఠరోగి దూరం నిల్చున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఆయన పాదాల దగ్గరికి వచ్చి సాగిలపడ్డాడు. వాడు సమరయుడు. సమరయుడు అంటే ఎవరండి? అన్యుడు. అన్యుడు అంటే యూదులు. ఏమండి, మరి అన్యులు కలిసి ఏమండి పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎవరు పుడతారు? సమరయులు అనమాట. అంటే భక్తి కాస్తంత దేవుని కోసం తెలుసు, తెలియదు పూర్తిగా. ఏమండి, వాళ్ళు ఏమంటారు? ఇంకా అంటే పూర్తిగాని కాదు, తెలుసు గొప్పవాడని తెలుసు కానీ మనకు కాదు అన్నట్టు ఉంటుంది అనమాట. ఈ వీడు అన్యుడు అంటండి. అప్పుడు యేసుప్రభు వారు ఒక మాట అంటున్నారు. అందుకు యేసు 10 మంది కూడా శుద్ధులైరికారా ఏంటంటండి? మరి ఎందుకు రాలేదండి? ఏమండి, 10 మంది శుద్ధులైరికారా? ఆ వ్యక్తితో అంటున్నాడు, 10 మంది శుద్ధులైరికారా? ఆ 90 ఎక్కడ? ఆ 9 మంది ఏది? ఏమండి, కొంతమంది ఏం చేస్తారు? కృతజ్ఞత కొంతమందికి ఉంటుంది, కొంతమందికి కృతజ్ఞత అయ్య బాబోయ్ నా ప్రాణం మీదకి వచ్చేసిందండి, ఈ కార్యం జరిగితే నేను ఇలా చేసేసుకుంటానండి, అలా చేసేసుకుంటానండి అంటారు. అవునా కదా? ఏమండి, దేవుడు చేసే కార్యాలకి నువ్వేమి ఇవ్వలేవు, నేను చెప్పగలను. ఏమండి, అంతేనా కదా? మీ పిల్లలకి ప్రతిగా ఏమి ఇవ్వగలరండి మీరు? ఏమండి, ఏమి ఇవ్వగలరు? ఏమీ
ఇవ్వలేమండి. ఈ లోకంలో ఏదైనా సరే మనిషి కొనుక్కోవచ్చు, చేసుకోవచ్చు. కానీ బిడ్డల్ని ఎవరిస్తారు? దేవుడే ఇస్తారు. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి మరి ఏదైనప్పటికీ కండి ఏవండి హేమంత్ 2 మోటార్లు బోర్‌లేస్తా ఉంటే 2 బోర్‌లో నీళ్లు పడకపోతే ఈసారి గట్టి ప్రార్థన చేయక్క భోజనాలు ప్రార్థన పెట్టుకుంటాం. ఏవండి ఏం చేయాలంట? దేవుడిస్తే లేతే బంజరు భూముల్లా ఉంటాయి. నీళ్లు లేని భూములు పనికి రావండి. దానివల్ల వాల్యూ అనేటువంటిది ఉండదు. మరి మనం ఒక 10,000తో భోజనం పెడితే అయిపోద్దండి? రుణం తీరిపోద్దా? తీరిపోద్దా? తీరదు. ఎంతైనా ఆయన ఇచ్చిన దానికి మనం ఏమీ చేయలేం. మన కష్ట సమయంలో మన పెదవుల గుండా మాట బయలు వెళ్ళొద్దంటండి. తెలియకుండా నీలో ఉన్న ఆత్మ దేవుని యొక్క ఊపిరి. మనలో ఉన్న ఆత్మ ఏంటి? ఏమండి? దేవుని యొక్క ఊపిరి. అదేం చేస్తుందంటే ఈ యొక్క హృదయం యొక్క తలంపులన్నిటినీ పరిశోధిస్తూ ఉంటుందంటండి. ఈ ఆత్మ ఏం చేస్తుంది? దానికి తెలుసు, అన్నీ తెలుసు. నువ్వు తప్పు చేయకూడదని తెలుసు. నువ్వు దేవుని దగ్గరికి రావాలని తెలుసు. నువ్వు ఇలా చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు అని దానికి తెలుసు. కాబట్టి నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటుంది. ప్రోత్సహిస్తుందండి మీ హృదయాలు ఎప్పుడైనా దేవుని సన్నిధికి వెళ్ళాలని, దేవుని మాటలు వినాలని చక్కగా ఏమంటుందండి? ఈ రాత్రి శరీరం అంటే ఆత్మ ఏముంటుంది? తెల్లవారుజామున లేచి ప్రార్థన చెయ్యి అంటే శరీరం ఏముంటుంది? అలాగే ఉంటుంది. తెల్లవారుజాము అయిన తర్వాత అప్పుడే అయిపోయింది తెల్లవారుజాము. ఈ తెల్లారి ఏం చేద్దాం? పెందల కడ పడుకొని తర్వాత ఇద్దాంలే అంటది శరీరం. ఇది ఎన్ని రోజులు వాయిదా వేస్తుందండి? ఎన్ని సంవత్సరాలు వాయిదా వేస్తుంది? మనిషికి ఎన్ని ఛాన్స్లు ఇస్తాడో తెలుసా దేవుడు? ఏ దేవుడు కరుణించలేదా? నాకు విచిత్రం అనిపిస్తుంది. ఏ దేవుడు కరుణించాలి? ఏమండి? ఏ దేవుని నమ్ముకుంటే ఏ దేవుడు కరుణించాలి? ఏమండి? 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు ఎవ్వరు వెయిట్ చేస్తారు? ఒక మనిషి కోసం ఎవరైనా వెయిట్ చేస్తారండి? 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చి చూస్తారా? చూడరు కదా. ఒక విషయం, దేవుడు మాత్రమే కన్న తండ్రి. దేవుని స్తోత్రం చెప్దాం. నీ రాక కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. 10 మంది కుష్ఠరోగులు శుద్ధులైరి కారా? దేవుని మహింపరచడానికి తిరిగి వచ్చినటువంటి ఈ అన్యుడు మాత్రమే తిరిగి వచ్చాడా? ఏంటి అంటే దేవుని యొక్క లక్షణం ఏంటి అంటే ఒకసారి చూద్దామండి. లూకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనము. ఒకసారి ఇంకొంచెం పైన చదివితే ఏమని ఉంటుందంటే అండి, మిమ్మును ఒకసారి 27వ వచనం నుంచి దేవుని వాక్యం వింటున్నటువంటి వారితో దేవుడు యేసుప్రభువు వారు చెప్తున్న మాట ఏంటి అంటే ఏంటంటండి? శత్రువులను ప్రేమించగలరండి ఎవరైనా? చెప్పడానికి సింహాసనం మీద కూర్చొని చెప్పలేదు యేసుప్రభువు వారు. దిగి వచ్చి చేసి చూపించారు. ఆయన సిలువలో కూడా చేసి చూపించారు. ఆయన చెప్పిందల్లా చేసి చూపించాడు. ఏముందండి ఆయన ఏం చేశాడండి అంటారు. ఏమి చదివారండి మీరు అండి? అసలు ఏం చదివారు ఆయన కోసం? ఏం చేశారండి అనే ముందు నువ్వేం చదివావు అసలు? ఆయన కోసం చదివినటువంటి ప్రతి ఒక్కరూ ఆయన కోసం నిలబడకుండా ఉండలేరండి. ఏదో దేవుని కోసం నామకార్థంగా ఉండలేరండి. ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉంటారు సరిగ్గా చదివితే. గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి ఇక్కడ అంటాడు, వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి. ఎవరికంటండి? ద్వేషించు వారికి. అంటే అర్థం ఏంటి? ఎప్పుడు చూసినా మనం నాశనం అయిపోవాలనుకున్న వాళ్ళకి మేలు చేయగలమండి. మేలు అంటే ఏంటండి? ఇంత పలావు పెట్టడం కాదు. కష్టంతా వాడి కష్టంలో ఉన్నాడు అంటే గబగబా మన కారు ఉంటే కారు తీసేసి రండి ఎక్కించుకెళ్దాం అంటారండి? అంటారా? అంటారా? నీకు బండి ఉందనుకో, కొన్ని బండి మీద రా తీసుకెళ్తారా అంటారండి? ఎవరు తల్లడిల్లిపోతున్నా ఏం చేస్తారు? ఏం పట్టించుకోరు కదా. శత్రువే అక్కర్లా, మిత్రుడైనా మనకెందుకులే అనుకుంటారు. కానీ యేసుప్రభు చెప్పినటువంటి బోధ, శత్రువులను కూడా ప్రేమించండి. మిమ్మల్ని ద్వేషించే వారికి ఏం చేయండి? మీరు మేలు చేయాలంట. మేలు అంటే ఏంటి? భార్య దొరికిన వారికి మేలు దొరికిన ఎంత సహకారమో. భార్య అంటే జీవితాంతం, అంటే భార్య ఎంత ఏమండి? భార్య అంటే ఎంతో సంతోషం కదా. జీవితంలో భార్య లేకపోతే వాల్యూ ఉంటుందండి. మంచి భార్య కాకపోతే బజార్కి ఎక్కినట్టే, అంతేనా కదా. కాబట్టి మేలు అనేటువంటిది చాలా విషయాల్లో ఎంతో సహాయం చేయడం.
మిమ్మల్ని ద్వేషించే వారికి కూడా మీరేం చేయండి, మేలు చేయండి. ఎవరైనా మిమ్మల్ని శపిస్తూ ఉంటే వీడు ఎప్పుడు నాశనం అయిపోతాడా అంటే మనం ఏం చేయాలంటండి, యేసునామములో నీవు దీవించబడుదువుగాక అన్నారంట. ఏమండి, ఇది కాస్తంత యేసు ప్రభు పోలిక కనపడినట్టు అనమాట అండి. ఏమండి, ఇప్పుడు బుడ్డి పాప ఉందనుకోండి, ఎవరిలా ఉంది అంటే వాళ్ళ డాడీలా ఉందంటే వాళ్ళ డాడీకి సంతోషం, వాళ్ళ మమ్మీలా ఉందంటే సంతోషం. అవునా కదండి, అంతేనా కదా? కాబట్టి యేసు ప్రభు పోలిక అంటే ఇప్పుడు మనకి ఆయన సంతోషపడతారు. కాబట్టి మనం యేసు ప్రభు పోలిక, యేసు ప్రభు యొక్క మనసు అంటే అర్థం ఏంటి? శత్రువులను ప్రేమించడం, ద్వేషించే వారికి మేలు చేయడం. శపించు వారిని ఏం చేయాలంటండి, ఎప్పుడు చూసినా బాగానే ఉన్నారు వీళ్ళు, ఎప్పుడు నాశనం అయిపోతారో అన్నారనుకోండి, ఆ మాట ఎవరో తీసుకొచ్చి చెప్పారనుకోండి, ఏం చేస్తారు మీరు? ఆ మనిషి మీద ఇంకెప్పుడు కూడా ప్రేమ ఉండదు కదా. కానీ యేసు ప్రభు యొక్క లక్షణం ఏంటంట, శత్రువులను ప్రేమిస్తాడు, ద్వేషించే వాళ్ళకి మేలు చేస్తాడు, హింసించే వారికి దీవిస్తాడు, శపించే వారిని దీవిస్తాడు, హింసించే వారి కోసం ప్రార్థన చేస్తారు. అది దైవ లక్షణాలు అనమాట అండి. ఏంటంటే ఒక చెంప మీద కొడితే, అంటే ఒక చెంప కొడితే ఇలా మనకి దొరకగానే ఎలా, ఏ చెంప దొరుకుద్దండి? ఎడం చెంప దొరుకుద్ది. కానీ వాళ్ళు రూల్ ప్రకారం అంటండి ఇలా చేయి తిప్పి ఇలా కొడతారంట, అంటే కుడి చెంప మీద కొట్టువా అని వైపుకు నాకు, అంటే వాళ్ళు రూల్గా మన పగబట్టి కొట్టారనుకోండి, వాళ్ళకి ఏం చేయమంటున్నాడు, ఎడం చెంప కూడా ఇలా ఎదురుకుండా కొట్టామనుకోండి, మనకి ఎడం చెంపే వస్తుంది. కాదు, వాళ్ళు ఎలా ఇలా కొడతారంటండి. అలాంటి కఠినులకు కూడా నువ్వేం చేయాలి, నీ రెండో చెంప చూపించు. అర్థం ఏంటో తెలుసా? నేను చూస్తున్నాను, నేను వాళ్ళ సంగతి ఏంటో తెలుస్తా, దేవుడు చూస్తున్నాడురా నిన్ను అని అనడానికి అర్థం ఏంటి? తెప్పించే వాళ్ళని దీవించడమే దేవుడు చూస్తున్నాడని అర్థం. బాధ పెట్టే వాళ్ళని ఏమండి వాళ్ళతో నవ్వుతా మాట్లాడడమే దేవుడు చూస్తున్నాడని అర్థం అనమాట. అంతేనా కాదండి? వాళ్ళకంటే ఎక్కువగా మనమే ఏమండి శత్రువులను ఎందుకు మనసులో పెట్టుకోవద్దు అంటాడంటే, నువ్వు పడుకున్నా, కూర్చున్నా, త్రోవను వెళ్ళినా, ఏ పని చేసినా నిన్ను ఎవడైనా బాధ పెట్టిన వాడే గుర్తొస్తాడు. అందుకోసం వాడిని తలవకు, వాడిని హృదయంలోకి తీసుకురాకు. ఆ హృదయం నాది. ఎక్కడ ఉండాలి వాడు? బయట ఉంటే మంచిదా, లోపల ఉంటే? హృదయంలో ఉంటే బాగుంటుందండి. అనుక్షణం లోపల హృదయంలో సింహాసనం మీద కూర్చున్నట్టు ఎవడన్నా శత్రువు ఉంటే, ఏమండి దొంగలో, హింసకులు మన హృదయంలో ఏలుబడి చేస్తే బాగుంటుందండి. అందుకోసం వద్దు అంటాడు వాళ్ళని ఏం చేయొద్దు, వాళ్ళ మీద పగ పెట్టుకోవద్దు. పై బట్ట ఏదైనా సరే తీసుకుని పోతామంటే ఊరుకుంటామండి అసలు లెక్క. ఒక చిన్నది పోతేనే ఊరుకోం. మనిషి చచ్చిపోయాడండి, శవాన్ని తీసుకొచ్చి ఇంటికాడ పడుకోబెడితే ఏదన్నా అడుగుతారండి, నా షర్ట్ అది ఉంది, నా ప్యాంట్ అది ఉంది అంటారా? ఎన్ని ఉంటాయి? 100 డ్రెస్సులు ఉంటాయి. 100 డ్రెస్సులు వేసేయమంటే వేసేస్తారు సమాధిలో, బాక్స్లో. ఏమండి, కానీ ఒక్క డ్రెస్ ఏమంటే ఇస్తారండి? ఏది చూసినా మంచి డ్రెస్సే. ఈ చిన్నదేమో మా ఊడికి పనికొస్తుంది, ఇదేమి మా చుట్టాలకు పనికొస్తుంది. ఎవరికి ఏమీ ఇవ్వబుద్ధి కాదు. మన ప్రాణం పోతే ఏమన్నా ఉంటుందా? ఏమీ ఉండదు. ఒక్క పై బట్ట ఎత్తుకుని పోతా ఉంటే ఏం చేయకూడదంట, అంగీ కూడా తీసుకెళ్ళయ్యా, ఇది తీసుకెళ్తే ఇది మ్యాచింగు. ఏమండి, మా చిన్నమ్మ అలాగే జాకెట్ ఎవరో ఎత్తుకుపోయారంటండి. చిన్న లెక్కకే చిన్న లంగా జాకెట్ కుట్టిస్తే జాకెట్ ఎత్తుకుపోయారంటండి ఆరేస్తే. అయ్యో, వాళ్ళు ఎవరో తెలిస్తే బాగుండు, ఈ లంగా కూడా ఇచ్చేద్దును అనవసరంగా. ఇప్పుడు వాళ్ళకి జాకెట్ దేనికి పనికి వస్తుంది? ఏమండి, వాళ్ళు దొరుకుతారండి కదా. మనం దేవుని వాక్యం నెరవేర్చడానికి ఇష్టపడాలి. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి ఏం చేయాలంటండి, ఏది అడుగుతున్నారు అదేం చేయాలంట, ఇవ్వగలరండి? ఇలా ఇస్తే అంట దేవుని కుమారులు అంటారంట, దేవుని కుమార్తెలు అవుతారంట. ఆ మనసు మనకి నేర్చుకుంటే, అది చదివి దాన్ని అభ్యాసం చేస్తే అప్పుడు నేర్చుకుంటాం తప్ప దానికోసం పట్టించుకోకపోతే నేర్చుకోలేము. మీది ఏదన్నా ఎత్తుకొని పోతే మరలా అడగవద్దంట. ఇది యేసు ప్రభు యొక్క గుణాలు, లక్షణాలు అనమాట అండి. అందుకే చదివిస్తున్నాం మీకు. ఏమండి, ఏంటంట,
ఏది ఒకవేళ అడిగితే ఇచ్చేయాలంట. ఎత్తుకుపోతే వద్దనకూడదంట. ఏవండీ? దానికి సంబంధించింది ఏదైనా తీసుకుపోతే ఇది కూడా తీసుకెళ్ళండమ్మా అనాలంటండి. ఆ! హ్మ్. మనుషులు మీకు ఎలా చేయవలని కోరతారో మీరు కూడా వారికి అలాగే చేయండి. మంచి డ్రెస్ పెడితే బావుండు అనుకుంటామండి. మరి పెట్టేటప్పుడు ఏం చేస్తారు? పెట్టుబడి బట్టలేవండి. ఏవండీ? మీకు తెలుసా పెట్టుబడి బట్టలంటే? నేనొకసారి షాప్‌లోకి చూసానండి. ఎంతో లేదు చిన్ని చీరలు. అయి పెట్టుబడి అండి. అంటే ఈళ్ళు తీసుకెళ్ళి పెట్టేస్తారంట. వాళ్ళు తీసుకెళ్ళి పెట్టేస్తారంట. వాళ్ళు తీసుకెళ్ళి అంటే పెట్టామండి చీర అనడానికి. ఏవండీ? పెట్టుబడి అంటే ఎలా ఉండాలి? ఇదేసుకున్నప్పుడల్లా వాళ్ళు దీవించాలి. అంతేనా కదా? నువ్వెంత ఇష్టపడి కొనుక్కుంటావో అంతకంటే ఎక్కువగా ఎదటి వాళ్ళకిస్తే ఆళ్ళేం చేస్తారు? దీవించాలి. కాబట్టి మనుషులు మీకు ఎలాగు చేయవలని మీరు కోరుతారో మీరును వారికి అలాగే చేయండి. ఆ! మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించిన యెడల మీకేం మెప్పు కలుగుతుంది? అరిసెలు 4 ఇచ్చారనుకోండి. మనం కూడా 4 ఏంది చెల్లయిపోతే గొడవ లేదులే కొంతమంది. ఏవండీ? పెట్టనోళ్ళకి మళ్ళీ పెట్టరు కదండీ! ప్రేమించిన వారికి వందనం అంటే వందనం. సైలెంట్‌గా ఉన్న వాళ్ళకి ఏం చేయాలి మనం? వందనాలండి అనాలి. అంతేనా కదండీ! గుర్తుపెట్టుకోండి. ఎవ్వరైనా సరే ఎలా ఉండాలి? ప్రేమతోనే ఉండాలి. నాకది విచిత్రం అనిపిస్తా ఉంటది. బాబు బ్యాంక్‌లో చేస్తా ఉంటాడు గదా! ఏవండీ? మనం ఏదన్నా కొంచెం కష్టంగా అనిపించి బ్యాంక్ దగ్గరికెళ్ళి అలా కొంచెం చూసామనుకోండి పట్టించుకోరండి కొంతమంది. ఏవండీ ఆళ్ళు మనుషులు గాదా? వీళ్ళు మనుషులు గాదా? ఒక బ్యాంక్ ఉందండి. చూస్తే వింత జంతువుల్లా చూస్తారక్కడ. అలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? ఎవరన్నా కొంచెం కష్టంగా ఉంటే ఎలా ఉండాలి? "ఏమ్మా ఏంటి?" అని అడిగామనుకోండి, ఎంత సంతోషం అండి. మన అక్క, చెల్లి ఎవరన్నా వచ్చారనుకోండి, అప్పుడు ఆళ్ళని ఎంతో ప్రేమగా పలకరించడమే కాదు, బ్యాంకుకొచ్చిన ప్రతి ఒక్కరితో చిన్ని నవ్వు నవ్వితే తప్పేమీ కాదండి. మన ఎనర్జీ ఏమి పోద్దండి. అవునా? ఎంతో అందంగా ఉండాలని క్రీములు, గీములు రాసుకోవడం కాదంటండి. చిన్న చిరునవ్వు ఉంటే అదే అందం అంటారు. అంతేనా కాదా? కాబట్టి మనం ఏం చేయాలి? ఎదటి వాళ్ళకి ఏం చేయాలి? ఎప్పుడు కూడా మేలు చేసేవారిగా ఉండాలి. ఆళ్ళు తెలిసినా తెలియకపోయినా మనుషులే కాబట్టి ఎప్పుడు మేలు చేయాలి. ఆ! చదువు నాన్న. పాపులు ఏవండి? ప్రేమించిన వారిని ప్రేమించిన వాళ్ళెవరంట? ప్రేమించిన వారినే ప్రేమించేవాళ్ళెవరు? పెట్టేవారికే పెట్టేవాళ్ళు. హ్మ్. ఏవండి? అంతేనా కదా? వచ్చారు గాబట్టి మనం వెళ్దాం అంటే ఇంతే ఇంక మరి అంతకంటే ఎక్కువే ఉందండి. ఆ! హ్మ్. మీకేమీ ఉండదండి. ఒక విషయం ఏంటంటే, మీకు మేలు చేసేవారికి నువ్వు మేలు చేస్తే దానివల్ల ప్రయోజనం అంటూ లేదు. మనకన్నీ ప్రభువా నేను వాళ్ళకి పెట్టాను, వీళ్ళకి పెట్టాను, వీళ్ళకి వెళ్ళాను, వాళ్ళకి వెళ్ళాను అనేసేసి అంటారు. మనకి దేవుని దగ్గర నుంచి ఏమైనా మెప్పొచ్చిందా అంటే ఏమన్నా వస్తదండి? సమానం అయిపోయింది. మీకేమీ లేదండి. ఈక్వల్. వాళ్ళు చేశారు, మీరు కూడా చేస్తున్నారు. కాబట్టి ఆ! పాపులు గూడా అలాగే చేస్తారు. మీరేమి ఎక్కువ చేస్తున్నదేమి కూడా లేదు. పాపులను కూడా అలాగే చేస్తారు. చేసిన వారికి చేసేవాడు ఎవడంటండి? పాపే. ఎక్కువేం చేసేదేమి లేదు. గుర్తుపెట్టుకోండి. ఎవరినైనా సరే మనం ఏం చేయాలి? గౌరవించాలి, ప్రేమించాలి. దేవుని స్వరూపం వాళ్ళది. దేవుని ఆత్మ వాళ్ళలో ఉంది కాబట్టి మనం ఎవ్వరినైనా ఏం చేద్దాం? ప్రేమిద్దాం, గౌరవిద్దాం. ఆ! హ్మ్. 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 ఏంటంటండి? సమానంగా తీసుకోవడం, వడ్డీకి తీసుకోవడం ఇష్టపడతాం గానీ, ఏవండీ ఎగ్గొట్టే వాళ్ళకి ఇస్తారండి ఎవరైనా? అలా ఉంటే మెప్పు కలగదంటండి. ఆ! ఏం చేస్తారంటండి? అప్పిచ్చి కరెక్ట్‌గా వసూలు చేసేవాళ్ళు ఎవరంటండి? పాపులంట. ఇప్పుడు 10,000 ఇచ్చామనుకోండి. ఆ 10,000 "యమ్మా 10,000 ఇచ్చాను" అడుగుతాం గదా! ఒక్కొక్కసారి నాకు కోపమొచ్చేది. ఆళ్ళు కష్టంలో ఉన్నప్పుడు ఏమంటే మన దగ్గర లేకుండా ఉన్నప్పుడు ఏసిన తర్వాత 2, 3 సార్లు ఫోను చేసిన తర్వాత వాళ్ళు ఎత్తకుండా ఉంటే అసలు దేవుడు ఎలా ప్రేమిస్తాడు వీళ్ళని అనిపించేది. ఇప్పుడేమంటున్నాడు వాక్యం? కరెక్ట్‌గా వసూలు చేసేవాళ్ళు పాపులంటండి. ఏవండీ? అవునా కదా! 10,000 ఇస్తే 10,000 వసూలు చేసేవాళ్ళు. మరి ఇంకొంచెం ఎక్కువ వసూలు చేసేవాళ్ళైతే ఇంక పెద్ద పాపులనమాట. ఏవండీ? అవునా కదా! ఆ! హ్మ్. దేవునికి స్తోత్రం చెప్దాం. వాక్యాన్ని ధ్యానించే వారిగా ఉంటే గనక అప్పుడు అర్థమవుతాయి. మీరు ఎట్టి వాని కోసమైనా నిరాశ చేసుకోకూడదంటండి. నిరాశ అంటే ఏంటి?
అనవసరంగా నా లైఫ్ వేస్ట్ అయింది. కొంతమందికి కొంచెం నష్టం వస్తే ఏం చేస్తారు? బ్రతకడం కంటే చావడం మేలు అనుకుంటా ఉంటారు. అలా కాదు. మీరు ఎట్టి వాని కోసమైనా ఏం చేసుకోవద్దు? నిరాశపడొద్దు ఏ విషయంలో కూడా. మీ శత్రువుల్ని ప్రేమించండి, మేలు చేయండి. ఏం చేయాలంట? నీకుందా? ఉంటే అప్పు ఇవ్వాలంట. ఉన్నప్పుడు అప్పు ఇవ్వని వాడు లేకపోయినా ఒకటే. ఏమండి? దేవుడు నీకు ₹1,00,00,000 ఇచ్చాడు అనుకోండి, ఎవ్వరికి అప్పు ఇవ్వు, ఇంకెందుకండి? ఏమండి? అంతేనా కాదా? ఒక నీళ్ళ పైపు ఉందనుకోండి, ఆ పైపులో బిందె నీళ్ళు పట్టుకుంటానంటే వద్దన్నారనుకోండి, ఏమండి? వద్దన్నారనుకోండి, నీళ్ళ పైపులో నీళ్ళు తక్కువ అవుతాయండి? నువ్వు వాడుకున్న ఒకటే, వాడుకుపోయినా ఒకటే. నువ్వు ఇచ్చేదాన్ని దేవుడు చూస్తాడు. దేవుని పేరట ఇస్తే కనుక దేవుడు ఏం చేస్తాడు? ఇవ్వండి, అప్పు ఇవ్వండి. దేవుని స్తోత్రం చెప్దాం. ఎవరికైనా మీరేం చేయండి, ఒకవేళ ఉన్నాయనుకోండి, సరే నేను అనుకుంటా ఉంటాం, కొంచెం ఎప్పుడన్నా ఏమైనా తెచ్చుకున్నాం అనుకోండి, అప్పుడే అడుగుతారు. సైతానికి తెలుస్తుంది అనుకుంటాను సార్. ఎవరికి? సైతానని కాదండి, దేవుడు పంపిస్తాడు, చూస్తాడు, టెస్టింగ్. అర్థమవుతుందండి? దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి? ఎవరంట? శత్రువులను ప్రేమిస్తే, ద్వేషించే వారికి మేలు చేస్తే, ఏమండి? మన మీద పగబట్టిన వాళ్ళకి మేలు చేస్తే, ఎవరికైనా అలా మంచి పనులు చేయగలిగితే దేవుని బిడ్డలంటే వీళ్ళు అంటాడు. కరెక్టా? బాగుందా? బాగలేదండి? యేసుప్రభు వాక్యాలు బాగున్నాయా? నెరవేర్చలేక ఏడుపు. ఏమండి? అంతేనా కదా? నెరవేర్చలేక ఇందుట్లో ఒక్కటి చేస్తున్నాము మనం. నోటెడ్గా ఎన్ని సంవత్సరాల నుంచి అయినా చదువుతాం, ఒక్కటి చేస్తున్నామా? తిట్టిన వాళ్ళని తిట్టకుండా దీవించానండి అంటే దేవుని స్తోత్రం చెప్పొచ్చు. ఏమండి? నన్ను సనిగిన వాళ్ళని, గొనిగిన వాళ్ళని దీవించాను అంటే దేవుని స్తోత్రం చెప్పొచ్చు. ఏమండి? అప్పు ఎగ్గొడితే నేను ఊరుకున్నానండి, దేవుడంట ఆయన ఇమ్మన్నాడండి నిరాశపడకుండా అంటే దేవుని స్తోత్రం చెప్పొచ్చు. ఎక్కడన్నా చేస్తున్నామా? ఆయన లక్షణాలు కనపడుతున్నాయా? ఆయన లక్షణం ఇదేనండి. ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడ అంటాడు. కృతజ్ఞత అనేటువంటిది కావాలి. అవునా కదా? ఎవరికైనా మనిషికైనా అనిపిస్తుంది కదా. మరి తేజతో పాటు ఇంకొక అమ్మాయికి కూడా ఇద్దరికి చేసేదాన్ని. తేజకైతే కాన్ఫరెన్స్లోనే చేసేసేదాన్ని. ఏమండి? తర్వాత 7 రోజులు చేసాం. ఒక అమ్మాయి అయితే 7 రోజులని కాదు కానీ, ఏమండి, ఎన్ని రోజులు చేయించుకుందో తెలియదు. అప్పటికే అంతా లేట్ అయిపోతుంది అంటే ఏదైనా అర్జెంట్ పని ఉన్నా వెంటనే ఫోను మళ్ళీ ప్రార్థన చేయించుకునేది. ఆ పాప పుట్టి, ఏమండి, మరి బర్త్డే అయిపోయింది, మళ్ళీ అన్నీ ఏయో పెడతా ఉంటారు. కానీ అక్క బాబు పుట్టిందని ఒక్కసారి కూడా చెప్పలేదండి. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి? ఇద్దరు దగ్గరగానే ఉంటారు. మరి వాళ్ళు ఎత్తుకొని ఫోటోలు తీస్తారు. అనిపిస్తుంది అనిపించదా? ఒక్కసారి అక్క పాప పుట్టింది అని ఒక్క ముక్కన్నా కన్సీవ్ అయ్యాను అక్క అని, కరెక్ట్ సేమ్ ఏజ్ అంటే అంతేనా? ఆ టైంలోనే కదా ఇద్దరికి చేసేదాన్ని సేమ్. కాబట్టి ఏంటంటే కృతజ్ఞత అనేటువంటిది ఏంటి? నాకనక్కర్లా, దేవునికి కృతజ్ఞులుగా ఉంటే చాలు. ఇక్కడికి వచ్చి చెప్పాలని నేను అంటున్నా. కానీ ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడ అంటారు. కృతజ్ఞత కలిగిన వారిగా ఉంటే దేవుడు ఇష్టపడతాడంటండి. ఏమండి? అంతేనా కదా? ఎవరైనా ఏం చేస్తారు? గాడ్ బ్లెస్ యూ అంటారు, వాటర్ ఇస్తే థ్యాంక్స్ అంటారు. ఏమండి? కొంచెం ఏమండి తినేసి వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఎలా ఉంటుందండి? అడుక్కునేవాడికి ఉంటుంది జ్ఞానం. ఏమంటాడు? అమ్మా నువ్వు నీ పిల్లలు చల్లగా 10 కాలాలు ఉండాలంటాడు. ఏమండి? ఎంత సంతోషపడతాడు. అవునా కదా? మనం దేవుని దగ్గర ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నా కృతజ్ఞత లేకపోతే ఏమవుద్దండి? చూస్తాడు. కానీ ఆయన అంటండి, ఇంకొంచెం చూస్తే గనక, క్షమించేటప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి మీకు ఇయ్యబడును, అణచి కుదిలించి దిగజారినట్లుగా నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుతురో అదే కొలతతో మీకును కొలవబడను. మీరు సణిగారా, గొణిగారా, నష్టం కలుగు చేశారా, అలాగే వస్తాయి. మీరు ఇచ్చారా, ప్రేమతో ఉన్నారా, మీకు అలాగే వస్తాయి. ఏదైనప్పటికీ కూడా విత్తనం పెడితే ఏమొస్తుందండి? బీర విత్తనం పెడితే ఏమొస్తుంది? నాటు బీరకాయ పెడితే నాటు బీరకాయ వచ్చేద్దా? ఏమండి? ఒకవేళగా నాటు, ఏమండి, ఇది హైబ్రిడ్ అని ఇచ్చారనుకోండి, మీకు ఇంతంత కాయలే కాస్తుంది అనుకోండి, అప్పుడు మీరు ఏమంటారు? విత్తనంలో తేడా కాదు, ఇచ్చినోడు తేడా అంటారు. విత్తనం కరెక్ట్గా వచ్చేది కదా. అవునా కదా? నువ్వు ఏ కొలతతో కొలిస్తే, ప్రేమ అనేటువంటి దాన్ని విత్తితే ప్రేమ అనే పంట నీకు వస్తావు. అర్థమవుతుందండి?
మనం పగతో విత్తామనుకోండి, దానివల్ల ప్రయోజనాలు ఉండవనమాట. కాబట్టి ఇక్కడ ఆయన చెప్తున్నాడు, మీరు ఏ కొలతతో కొలిసారో జీవితంలో మనం పెట్టుకుంటా ఉంటే అవి ఎక్కడికి పోవండి. పోతాయండి? అయ్యో! అయన్నీ లెక్క పెట్టుకుంటే బోలెడంత అవును అనుకోక్కర్లా. అన్నిటికీ ఫలితాలే నీ జీవితంలో ఉన్న ఆశీర్వాదాలు ఈ రోజున. ఆయన తర్వాత చూద్దామండి. యేసుప్రభు వారు చెప్పినటువంటి మాట ఏంటి అంటే, ఇంకా ఇంకొంచెం పైనండి ఒకసారి ఏంటంటే, మార్కు సువార్త 8వ అధ్యాయం 6వ వచనం. ఒక్క ముక్కే చెప్పేసి ముగిస్తున్నాను. కృతజ్ఞత కలిగినటువంటి జీవితం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే మన జీవితంలో 8వ అధ్యాయం 6వ వచనం మార్కు సువార్త. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుడికై తన శిష్యులకు ఇచ్చెను. వారు జనసమూహమునకు వడ్డించిరి. కొన్ని చేపలు కూడా వారి యొద్ద, చిన్ని చేపలు కూడా వారి యొద్ద ఉండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పెను. వారు భోజనం చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. దేవుని స్తోత్రం చెప్దాం. యేసుప్రభు వారు 5 రొట్లు 2 చేపలను ఆశీర్వదించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వడ్డిస్తే ఏమండి 5,000 మంది పురుషులు అంటండి, స్త్రీలు పిల్లలు కాక, అంటే 20,000 మంది తిన్నారు. 5 రొట్టెలు 2 చేపలు, 7 రొట్టెలు కొన్ని చిన్ని చేపలు, 4,000 మంది తిన్నారంట. దేవుని స్తోత్రం చెప్దాం. అంటే కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తే ఏమవుద్దండి? ఆశీర్వాదాలు పెరుగుతాయండి. అర్థమవుతుందండి? చేసిన మేలు మర్చిపోతే అసలు మొక్కుబడి చేసుకోవడం అనేటువంటిది చాలా విలువైంది. కష్ట సమయంలో మొక్కుబడి చేస్తాం, ప్రాణం పోయే సమయంలో మొక్కుబడి చేస్తాం. ఏమండి? చేసినటువంటి మొక్కుబడులు మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం. అస్తమాన భోజనాలు ప్రార్థన జరుగుద్ది, మొక్కుబడి కోసం చెప్తూనే ఉంటాం. ఏమండి? మొక్కుబడి చేసుకున్న వాళ్ళ మొక్కుబడులు తీర్చారు. భోజనాలు పెట్టి వెళ్ళటం కాదు, అలా పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు పాలు మానిపించి. వెళ్ళగలరండి? అంత భక్తులు మనం కాదు, అవునా కదా? వాళ్ళ పిల్లల్ని దేవునికి అర్పించేశారు, దేవుణ్ణి ఎక్కువ ప్రేమించారు. వాళ్ళు చాలా భక్తులు ఒక విషయం. కాబట్టి ఏమంటాడంటే, నువ్వు మొక్కుబడి చేసి మొక్కి తీర్చకుండా ఉండడం కంటే మొక్కు కొనకుండుటయే మీకు మేలంటండి. ఆ తర్వాత దానికోసం విచారించడం ఒకనికి ఉరి అవుద్ది. అయ్యో ఇంతనే ఎందుకు అనుకున్నాను, గబుక్కున ఇంత మొక్కుబడి ఎందుకు మొక్కుకున్నాను నేను అనుకోకూడదంటండి. దేవుడు ఏం చేస్తాడు? నువ్వు వచ్చి చేసిన దానికి ఇంకా 1000 రెట్లు వేస్తాడు. అర్థమవుతుందండి? వచ్చి కష్టపడి, అబ్బో ఇంత కష్టం. ఏమండి కష్టం అండి మీకు? హాస్పిటల్కి వెళ్తే ఏమంటే టెస్టింగ్లు అంటే ప్రతిదానికి డబ్బులు పెట్టుకొని వస్తాం. అది మంచో చెడో అర్థం కాకపోయినా పెట్టుకొని వస్తాం, పడుగాబులు పడతాం. ఇక్కడికి వచ్చి సంతోషమే కదా? ఇప్పుడు కష్టపడి వచ్చారు, సంతోషమేనా కదా? దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మొక్కుబడి తీరిన తరువాత ఇంకా ఆశీర్వదిస్తాడు దేవుడు. హన్నా మొక్కుబడి చేసి మొక్కుబడి తీర్చి వెళ్ళిన తర్వాత ఇంకా 6 కుమారులు పుట్టారంటండి. దేవుని స్తోత్రం చెప్తాం. ఒక్కడిస్తే ఆ నిందను కొట్టివేస్తే చాలనుకుంది, కానీ వచ్చేసి ఆ బాబుని ఇచ్చేసి వెళ్ళిపోతే ఏం చేశాడు? మిగిలిన 6 పుట్టారు. కాబట్టి ఏంటంటే మరి మన దేవుడు అంటండి, మంచి వారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కురిపిస్తున్నాడు. కాబట్టి ఏమండి ఆయన అందరికీ చేస్తాడు. మందిరానికి వచ్చి పిల్లలు పుట్టారనుకోండి, గొప్పేం కాదు ఒక విషయం. ఏమండి? అది సేవకులు గొప్పతనం అని ఫీల్ అవుతారు. మన గొప్పగా కాదు, ఆయన గొప్పతనం అది. ఏమండి? మందిరానికి వస్తే తప్పకుండా ఇస్తాడండి, మందిరానికి వస్తే బాగు చేస్తాడండి. నీకు ధైర్యం ఉంటే మందిరానికి రా. ఏ రోగం వచ్చినా, ప్రభువా ఈ రోగం నీ మందిరానికి వచ్చానే నేను ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసుకున్నారా? ప్రభువా నీ మందిరంలోకి వచ్చి నేను మనసారా ప్రార్థన చేస్తున్నాను, ఈ బీపీ తీసేయండి, ఈ షుగర్ తీసేయండి అన్నారండి? ఈ మందులు దీవించున్నాయి అంటారు, కానీ అలాంటి ప్రార్థన మనం విశ్వాసంతో వచ్చి ప్రార్థన చేసి చూడండి, అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఈ మొక్కుబడి చెల్లించడం ద్వారా మరి అది చెల్లింపకుండా ఉండడం, ఆలస్యం చేస్తే ఒకరికి ఉరి అవుతుందంట. ఉరి అంటే ఏంటండి? ఉరి అంటే ఏంటి? స్పాట్లో డెడ్డే. కాబట్టి చాలా జాగ్రత్త. మొక్కుబడి చెల్లించేసుకోవాలి. మన కష్ట సమయంలో దేవుడు చేసిన మేలుకి ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చలేం. కాబట్టి దేవుడు మనల్ని ఇంకా దీవించడానికి, ఆశీర్వదించడానికి మొక్కుకోవచ్చు, కష్ట సమయంలో తీర్చుకోవచ్చు. అంతేగాని అదేమీ పెద్దది కాదండి, చిన్నవి అవన్నీ కూడా. కాబట్టి మనం మరి ధనవంతులైతే ఒక డ్రెస్ విలువ,
అంతేనా కదండి. ఒక డ్రెస్ 10,000 అయినా సరే ఏమంటారు? 10,000 అయితే నచ్చింది నాకు అంటారు. అవునా కాదా? కాబట్టి ఏంటంటే దేవునికి చేసేదేమీ పెద్దది కాదు. మీరు ఎవ్వరైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే మాత్రం మీ ఆశీర్వాదాలు ఏమైపోతాయి? అధికమైపోతాయి. ఈసారి అబ్బాయి పుట్టాలనుకోండి, ఈ మొక్కుబడి చెల్లించకుండా ఉన్నారనుకోండి, అమ్మాయే పుట్టిందనుకోండి, అప్పుడు మళ్ళీ మూడోసారి ఏం చేయాలి? మొక్కుకోవాలి. ప్రభువా మాకు అవునా కాదా? కాబట్టి ఏంటంటే మనం దేవుడిచ్చేదానికి మనం ఏం చేసుకోవాలి? ఎప్పటికప్పుడు చెల్లించేసుకోవాలి. ఆలస్యం చేయడం కూడా తప్పే అని ఉంది దేవుని వాక్యం. ఈ మాత్రం దేవుడు మరి కనికరించాలని, ఈ మొక్కుబడిని అంగీకరించాలని నేను కూడా కోరుకుంటున్నాను.